ఎంతోమంది మంచి హృదయంతో సిపిఎస్లో లేకపోయినప్పటికీ మా అసోసియేషన్ మిత్రులు జిల్లా సురేష్ కానీ ఇంకా కొంతమంది పాల్గొన్నారు. వారందరికీ మీరు కళ్ళు తెరిపించి సిపిఎస్ ఉద్యోగులను నిద్ర మేల్కొనపాలి. ఈ మీటింగ్లో ప్రభాకర్ నాయక్ గారు అనంతపురం కళాశాల నుండి పాల్గొన్నారు. తన సిపిఎస్ మంచిది అనే భిన్నమైన కోణంతో తన వర్షన్ చెప్పబోతున్నాడు. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వమంటున్నారు. రాష్ట్రంలో 1,00,000 మంది ఉద్యోగులు ఉంటే 99,999 మంది సిపిఎస్ వద్దు అంటున్నారు. ఆయన ఒక్కడు కావాలంటున్నాడు. ఆయన వర్షన్ కూడా దయచేసి అందరం విందాం. దయచేసి గుర్రం మురళీమోహన్ గారిని ఈ కార్యక్రమంలో ఉద్దేశించి తమ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించవలసిందిగా కోరుతున్నాం. సార్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్? yes వినపడుతుంది. క్యారీ ఆన్. ఓకే 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 థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఆర్టా ప్రెసిడెంట్ మోహన్ రావు గారికి, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులైనటువంటి కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ కల్పలతా మేడం గారికి, అదేవిధంగా గిల్డ్ స్టేట్ ప్రెసిడెంట్ శామ్యూల్ గారికి, మరి ఈ సిపిఎస్ అనగానే ఎయిడెడ్ విభాగంలో గుర్తొచ్చేటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మరి సదాశివరెడ్డి గారు. మరి నాకు కొంతమంది అందరికి పేర్లు అనేవి నాకు అవగాహన లేదు. మీ సార్తో నాకు మంచి పరిచయం ఉంది. మేము మొట్టమొదటిసారిగా ఏసీ కాలేజీలో మరి ఈ కార్యక్రమాన్ని సంబంధించి సిపిఎస్ మీద అవగాహన సదస్సు సంబంధించి ఒకటి తొలిసారిగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి మరి చాలా మంది మరి సిపిఎస్ విధానం దాని మీద ప్రాన్ కార్డులు అనేవి కూడా పొందడం అనేది జరిగింది. మరి ఈ సిపిఎస్ విధానం ఎలాంటిదంటే మరి ఎయిడెడ్ ఉద్యోగుల పాలిట, కుటుంబాల పాలిట శాపంగా మారింది సిపిఎస్ విధానం. ఎందుకు శాపంగా మారింది అని అంటే, ఉదాహరణకు జియో నెంబర్ 121 2017 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు కలిసి మన పోరాటాల ఫలితంగా మరి ఈ జియోను మనం సాధించడం అనేది జరిగింది. మరి దురదృష్టవశాత్తు ఎవరైనా ఎయిడెడ్ ఉద్యోగి అనేటువంటి ఆయన మరి ప్రాన్ ఖాతా అనేది గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ పడకుండా మరణించినట్లయితే అతనికి జియో అనేది వర్తించదు. మరి అదేవిధంగా సార్ ఈ జియో అనేది వర్తించదు. గత 5 సంవత్సరాలుగా మరి ఏపీసీపీఎస్ ఒకే ఒక అంశం మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాము. మరి అయితే ఇక్కడ ఎయిడెడ్ విధానంలో సిపిఎస్ విధానం ఎందుకు అమలు కావడం లేదు, దీనికి గల కారణాలు మనం గనక విశ్లేషించినట్లయితే దీనికి గలటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మరి జియోల్లో ఉన్నటువంటి అస్వస్థత. అస్వస్థత అంటే 10% అమౌంట్ అనేది మరి ఎవరు ఇస్తారు అనే దాని మీద క్లారిటీ అనేది లేకపోవడం వల్ల ఈ సిపిఎస్ విధానం అనేది అమలు అనేది కావడం లేదు. ఉదాహరణకి మీరు ఈ కార్టూన్లో చూసినట్లయితే మరి మనం ఒక స్పష్టంగా ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సిపిఎస్ విధానం కనుక రద్దు కనుక కాకపోయినట్లయితే సిపిఎస్ ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు మరి భవిష్యత్తులో మరి వృద్ధాప్యంలో కుటుంబం కోసం మరి వాళ్ళందరూ కూడా మరి మన జీవించి ఉండే బదులు తనువు చాలించడం మంచిది అనేటువంటి ఉద్దేశంలో మరి రావడం అనేది జరుగుతుంది. పదవీ విరమణ ఉద్యోగి ఒక జీవోత్సవంలా బతుకుతాడు. దీనికి గల కారణం ఏంటంటే కేవలం వృద్ధాప్య పెన్షన్ వచ్చేటువంటి అమౌంట్ కూడా రాదు. కానీ మన పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులకి మరి ఏడేడి వ్యవస్థలో అది కూడా మనకు అనేది లేదు. నా పేరు గుర్రం మురళీమోహన్. నేను ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ కోర్స్ అధికారిగా నేను పనిచేస్తూ ఉన్నాను. అది గుంటూరు డిస్టిక్. అయితే ఇక్కడ మనం జీవితాంతం పనిచేసి దాచుకున్న డబ్బుతో మనకి ఉద్యోగ విరమణ తర్వాత ఆనందంగా జీవించే అవకాశాన్ని దూరం చేసేది ఈ సిపిఎస్ విధానం. అయితే ఇది ఎలా ఉంటుందంటే సిపిఎస్ విధానం ఉద్యోగం చేస్తున్నంత సేపు ఎలా ఉంటాడంటే మరి ఉద్యోగులైనటువంటి వాళ్ళు ఎవరైనా కానీ శ్రీమంతుల్లా ఉంటాం. అది పదవి విరమణ కానీ చేసిన తర్వాత ఎలా ఉంటామంటే బిచ్చగాడిలాగా మార్చేటువంటి విధానం, దురదృష్టమైనటువంటి విధానం ఏదంటే సిపిఎస్ విధానం అనేది ఉంది. ఇది మన జీవితాలను చిన్న భిన్నం చేసేటువంటి విధానం అన్నమాట. ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే సిపిఎస్ ఎయిడెడ్ ఉద్యోగుల కుటుంబాలను ఇది సామాజిక భద్రతను దూరం చేసే పథకం న్యూ పెన్షన్ స్కీమ్. ఇది న్యూ పెన్షన్ స్కీమ్ కాదు, ఇది న్యూ కంట్రీ పెన్షన్ స్కీమ్ అన్నమాట. ఎందుకంటే ఈ సిపిఎస్ అందులోనే ఇది వరల్డ్ బ్యాంక్ యొక్క దిశానిర్దేశం వల్ల ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ మీరు ఈ కార్టూన్లో కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ సిపిఎస్ ఉద్యోగి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే కరెక్ట్ గా ఈ రెండు బొమ్మల్లో చూసినటువంటి రిటైర్డ్ అయినటువంటి సిపిఎస్ ఉద్యోగి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. ఎలా అంటే నో పెన్షన్ అనేది రాదు. మరి అతను చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ అనేది అతని కుటుంబానికి రాదు. అదేవిధంగా నో కమ్యూటేషన్ కూడా లేదు. అదేవిధంగా నో హెల్త్ కార్డ్స్. అదే మరి చనిపోయినటువంటి సిపిఎస్ ఉద్యోగి అంటే చనిపోయినటువంటి సిపిఎస్ ఉద్యోగి ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు చనిపోయాడు అనుకోండి, మరి ప్రస్తుతానికి మనకి ఎయిడెడ్ వ్యవస్థ ఇది అమలు కావట్లేదు. కానీ అతనికి సంబంధించి ఫ్యామిలీ పెన్షన్ అనేది వస్తుంది, డెత్ గ్రాట్యుటీ వస్తుంది, మరి జాబ్ లో సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ కి వస్తుంది. అదేవిధంగా హెల్త్ కార్డ్స్ అనేవి కూడా
ఇంప్లిమెంటేషన్ అనేది ఉంది. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే సిపిఎస్ ఉద్యోగులు ఎవరైనా ఉన్నవాళ్ళు మరి పదవి విరమణ తర్వాత జీవించాలి అంటే చాలా దుస్థితమైనటువంటి దుర్భరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పని ఈ కార్టూన్ వల్ల మనం తెలుసుకోబోతా ఉన్నాము. మరి అదేవిధంగా మీకు ఉదాహరణ కోసం ఇటీవల లేటెస్ట్ గా నిన్నే జూన్ 30వ తారీఖున మన తోటి ఎయిడెడ్ ఉద్యోగి అనేటువంటి సత్యనారాయణ రాజు గారు, ఈయన బి సత్యనారాయణ రాజు గారు, మరి ఈయనకి 2004 సెప్టెంబర్ 14వ తారీఖున ఈయన ఉద్యోగంలో చేరడం అనేది జరిగింది. సార్కి 2012 సంవత్సరంలో పాన్ కార్డులో తీసుకున్నారు మన ఎయిడెడ్ సిపిఎస్ ఉద్యోగి. మరి సార్ నన్ను సంప్రదించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఎక్కడ పనిచేస్తూ రిటైర్డ్ అయ్యారంటే నిన్న డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో మరి పశ్చిమ గోదావరి జిల్లాలో మరి సుదీర్ఘకాలం కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేస్తూ మరి సార్ సత్యనారాయణ రాజు గారు పదవి విరమణ అనేది చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మరి ఎప్పుడు చేరాడు పదవి విరమణ? నిన్న పదవి విరమణ చేయడం జరిగింది 30/6/2021. కానీ ఉద్యోగులు ఎప్పుడు చేరారంటే 16/9/2004. ఒక్కసారి ఆలోచించండి, ఆగస్టు 31వ తారీఖున చేరినట్లయితే మరి సత్యనారాయణ రాజు గారికి ఇప్పటికి పెన్షన్ అనేది వచ్చేది. సుమారుగా సత్యనారాయణ రాజు గారి యొక్క బేసిక్ పే సుమారుగా 60,000 రూపాయలు అనుకుందాం. కానీ మరి 60,000 అయినప్పుడు ఆయన సుమారుగా అట్లీస్ట్ మరి 30,000 రూపాయల దాకా పెన్షన్ అనేది మరి రావడం అనేది జరిగేది. అదే సిపిఎస్ విధానంలో ఈ కార్డులో దానికి సంబంధించి ఆల్రెడీ సార్కి ఏంటంటే 2004 నుంచి ఈ విధానం అమలైన దగ్గర నుంచి 2011 వరకు డబ్బులు అమౌంట్ అనేవి కట్ చేయడం అనేది జరిగింది. 10% అమౌంట్ అనేది కాంట్రిబ్యూషన్ కట్ చేయడం అనేది జరిగింది. అది ట్రెజరీ దగ్గర మరి సత్యనారాయణ రాజు గారు మరి ఉంచడం అనేది జరిగింది. అయితే తర్వాత 10% అమౌంట్ దానికి సంబంధించి మీకు వర్తించదు దానిలో, ఎందుకంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ విధంగా మరి 10% కాంట్రిబ్యూషన్ ఇవ్వాలో అనేది ఇవ్వలేదు అని అన్నారు. కానీ జీవోలో కూడా 653, 654, 650 జీవోలు అనేవి మనకు 2004వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో మరి సిపిఎస్ విధానం అనేది అమల్లోకి వచ్చినప్పుడు అందరికీ వర్తిస్తుంది అని చెప్పారు. మరి అలాంటప్పుడు మరి ఎయిడెడ్ ఉద్యోగులకు సంబంధించి కూడా మరి కమిషనర్ గారిని మరి దానికి సంబంధించినటువంటి కమిషనర్ గారిని ఆల్రెడీ అంతకు ముందు మన ఆటా సంఘం తరఫున సదాశివరెడ్డి గారు, మోహన్ రావు గారు వీళ్ళందరూ కలవడం జరిగింది. కలిసినప్పుడు కూడా దాన్ని వర్తించడానికి అసలు పాన్ కార్డులు ఇవ్వడానికి కూడా మరి మీకు ఇష్యూ చేయమని చెప్పడం అనేది జరిగింది. అయితే వాస్తవానికి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మరి మనకి పాత దాంట్లో అమలు చేస్తా ఉన్నప్పుడు కొత్త పెన్షన్ విధానం అనేది ఎందుకు అమలు చేయదు? ఇప్పుడు 2004 ముందు ఉద్యోగంలో చేరినటువంటి ఎయిడెడ్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అనేది అమలు చేస్తూ ఉన్నప్పుడు మరి 2004 తర్వాత చేరినటువంటి ఉద్యోగులకి ఆ విధానం అనేది ఎందుకు సిపిఎస్ విధానం అనేది అమలు చేయదు? ఇది పెద్ద $1 మిలియన్ ప్రశ్న. మరి వాస్తవానికి ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ఉద్యోగులందరికీ ఈ విధానం వర్తిస్తుందని చెప్పడం అనేది జరిగింది. మరి అదే సార్ సంబంధించి మరి సిపిఎస్ విధానం మనకు అమలైనట్లయితే సత్యనారాయణ రాజు గారికి ఇప్పుడు సుమారుగా సార్ యొక్క పాన్ ఖాతాలో 18 లక్షల రూపాయల అమౌంట్ అనేది ఉండడం జరిగేది. అదే విధంగా సార్కి 60% షేర్ లో చూసినట్లయితే సుమారుగా 11 లక్షల రూపాయలు సార్కి రావడం జరిగింది. అదేవిధంగా సుమారుగా మినిమం పెన్షన్ 2,000 రూపాయల ఎక్స్ట్రా మరి రావడం అనేది జరిగింది అనమాట. మరి ఈ విధంగా లో అమలు కాకపోవడం వల్ల మన లైవ్ లో మరి సత్యనారాయణ రాజు గారి యొక్క మురళీమోహన్ గారు ఒక్క నిమిషం సార్, ఎవరో వాయిస్ వినిపిస్తుందండి. అవునండి, ఇప్పుడు ఆఫ్ చేశారులే సార్. మోయేష్ గారు అందరిని ఆపేశారు కానీ. ఓకే సార్, ఈ విధంగా మనకి లైవ్ ఎగ్జాంపుల్ లో మన సత్యనారాయణ రాజు గారు మనం చూసుకున్నట్లయితే మరి ఈ విధంగా సిపిఎస్ విధానం అమలు కాకపోవడం వల్ల పదవి విరమణ చేయడం వల్ల ఈ విధంగా నష్టపోవడం అనేది జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి సాధ్యమంత తొందరగా మరి సిపిఎస్ విధానంలోకి వచ్చినట్లయితేనే మరి రేపు సిపిఎస్ విధానం రద్దు చేసినా ఏదైనా ఇంప్లిమెంటేషన్ దాంట్లో చేసినా కానీ ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా ముఖ్యమైన అంశం ఏంటంటే మన దాంట్లో ఫ్యామిలీ పెన్షన్ కానీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? దానికి ప్రధాన కారణం ఏమిటంటే మన కాంట్రిబ్యూషన్ అనేది లేకపోవడం కారణం చేత. గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ మన ఎయిడెడ్ ఉద్యోగస్తులు ఉన్నటువంటి ఈ 2 కాంట్రిబ్యూషన్స్ అనేవి లేకపోవే కారణం చేత మా చనిపోయినటువంటి ఎయిడెడ్ ఉద్యోగులకు సంబంధించి ఫ్యామిలీ పెన్షన్ దానికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం లేదు. ఇది ప్రధానమైనటువంటి కారణం. దీని మీద ఏంటంటే మా ఏపీసీపీఎస్ఏ కూడా మరి రామాంజలి గారి గతం చెప్పడం జరిగింది. మీరు ఎల్లప్పుడూ కూడా మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము యాడ్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రధానమైనటువంటి సమస్యలు ఏమి ఎదుర్కొంటున్నారు అంటే ఇప్పుడు మనకి ఎయిడెడ్ సిపిఎస్ ఉద్యోగుల సమస్యల్లో చాలా మందికి పాన్ కార్డులు ఎయిడెడ్ సిపిఎస్ ఉద్యోగులకి రాకపోవడం, చాలా మంది మీకు లేదని ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళని చెప్పడం అనేది జరిగింది. అయితే 10% కాంట్రిబ్యూషన్ అసలు మెయిన్ సమస్య ఏంటంటే
10% కాంట్రిబ్యూషన్ అనేది మేనేజ్మెంట్ ఇవ్వాలా, ప్రభుత్వం ఇవ్వాలా అనేటువంటిది క్లారిటీ అనేది ఇంతవరకు లేకపోయిన కారణం చేత సుమారుగా అమల్లోకి వచ్చిన 16 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు క్లారిటీ అనేది లేదు. అయితే ప్రభుత్వ రాష్ట్ర సిపిఎస్ ప్రభుత్వం నెల నెలా జమ చేస్తుంది 10%. కానీ ఎయిడెడ్ సిపిఎస్ ఉద్యోగులు 10% కాంట్రిబ్యూషన్ ఎయిడెడ్ ఉద్యోగులకు ఇవ్వకపోవడం కూడా ఇది ప్రధానమైన కారణం. అత్యంత క్లారిటీగా ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు క్లియరెన్స్ అనేది ఎయిడెడ్ ఉద్యోగులకి ఇవ్వకపోవడం వల్ల కూడా ఈ సిపిఎస్ విధానం అనేది అమలు అనేది కావడం లేదు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పటికి కూడా 90% ఎయిడెడ్ ఉద్యోగస్తులకు ప్రాన్ నెంబర్స్ అనేవి జారీ చేయలేదు. ఒకవేళ అప్లై చేసినా కానీ ట్రెజరీ వాళ్ళు మీకు ఇంప్లిమెంటేషన్ లేదు, మీరు ప్రాన్ నెంబర్ పొందడానికి అర్హత లేదు అని చెప్పడం జరిగింది. అది మాత్రం క్లారిటీ కాదండి. ప్రాన్ నెంబర్లు ఎవరికైనా ఇవ్వడం అనేది జరుగుతుంది, కానీ 10% కాంట్రిబ్యూషన్ దానికి సంబంధించి మాత్రం ఎలా ఇవ్వాలి అనేది దాని మీద మాత్రమే ఉంది. కానీ ఎవరైనా సరే సిపిఎస్ దాని ముందుగానే ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే ఇక్కడ ప్రాన్ అంటే ఏంటంటే పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్, అంటే పదవి విరమణ శాశ్వత సంఖ్య అంటారు దీని తెలుగులో. అయితే ఇది ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కే కాదు, ఎవరికైనా సరే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ టైర్ 1, టైర్ 2 అని 2 అకౌంట్లు ఉంటాయి. టైర్ 1 అకౌంట్ అనేది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఇష్యూ అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంతేగాని టైర్ 2 మాత్రం ఎవరికి ఇస్తారు అంటే మరి ప్రభుత్వ ఉద్యోగం కాకుండా ఎవరికైనా సరే ఇది ఓపెన్ చేసేటువంటి అవకాశం అనేది ఉంది. అయితే ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మరి ఎయిడెడ్ ని తీసుకొచ్చి గవర్నమెంట్ లో సబ్మిట్ చేయబోతా ఉన్నారు. సబ్మిట్ చేయబోతా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి సంబంధించి మా దగ్గర ఆల్రెడీ ప్రాన్ నెంబర్ ఉంది కదా, ఇంకో ప్రాన్ నెంబర్ సంబంధించి ఓపెన్ చేయాలంటే ప్రాన్ సంబంధించి ఎన్ఎస్డిఎల్ వాళ్ళు ఏంటంటే ఒకసారి ప్రాన్ నెంబర్ ఇస్తే అదే నెంబర్ మనం కంటిన్యూ చేయాలి, దానికి సంబంధించి యాడ్ చేయొచ్చు. కొంతమంది పొంది ఉంటే మీ తొందరలో ఏంటంటే ఎయిడెడ్ ఉద్యోగుల ప్రభుత్వం విలీనం చేయబోతా ఉంది కాబట్టి దానిలో వచ్చిన ఆ నెంబర్నే కంటిన్యూ చేయవలసిందిగా మరి ట్రెజరీ వాళ్ళు నేను కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పడం అనేది జరిగిందనమాట. అదే విధంగా మరి ఇక్కడ మనం చూసినట్లయితే మనందరం కూడా ఏపీసీపీఎస్ఏ యాక్టా అంటే అనేక సంఘాలతో మేము కలిసి పనిచేయడం జరిగింది. మరి దానిలో ఫలితంగా 107, 121 జీవో మరి గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ ఎయిడెడ్ సిపిఎస్ ఉద్యోగులు గుర్తించకపోవడం అనేది జరుగుతూ ఉంది. అయితే పదవి విరమణ చేసినప్పుడు మాత్రం ఏదైనా చనిపోయిన ఉద్యోగులు మాత్రం గ్రాట్యుటీ అనేది మరి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అయితే కొన్ని చోట్ల ఏం జరుగుతూ ఉందంటే ఎయిడెడ్ సంబంధించిన వాళ్ళు మరి అక్కడ మేనేజ్మెంట్ దగ్గర ఏ కాలేజీలో అయితే పనిచేస్తూ ఉన్నారో ఆ కాలేజీ దగ్గర మాత్రమే మేనేజ్మెంట్ దగ్గర ఉంచడం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల ఉపయోగం ఏంటంటే వడ్డీ అనేది కూడా జమ కాదు. ఉదాహరణకు నా అకౌంట్ లో నా కాంట్రిబ్యూషన్ ఓన్లీ నాకు ఇప్పుడు వరకు 5 లక్షల రూపాయల అమౌంట్ మాత్రమే నా దాంట్లో ఖాతాలో కట్ చేయడం జరిగింది. కానీ నా దాంట్లో ఎంత అమౌంట్ ఉందంటే ఇప్పుడు 15 లక్షల రూపాయలు అనేది రావడానికి జరిగింది. అంటే షేర్ మార్కెట్ లో పెట్టినప్పుడు ఏంటంటే ఉద్యోగం చేస్తా ఉన్నప్పుడు అంతకాలం బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే మనం పదవి విరమణ చేస్తామో ఇది రక్షణ లేని సిపిఎస్ విధానం. కరెక్ట్ గా చెప్పాలంటే ఒక గుర్రాన్ని కనుక వయసులో ఉన్నంతసేపు వాడుకుని అది ముసలదైపోయిన తర్వాత దానికి ఆహారం వేయను అని చెప్పడం అది ఎంత తప్పు, అదే విధంగా పెన్షన్ అనేది కూడా ఇవ్వకపోవడం అనేది కూడా అంతే తప్పు అనమాట. అయితే ఈ సమస్యల పరిష్కారం కోసం మరి ఎయిడెడ్ ఉద్యోగులకు సంబంధించి చేయాల్సినటువంటిది ఏమిటి అంటే మరి రాష్ట్ర కాలేజీ ఎయిడెడ్ కమిషనర్ గారు సిపిఎస్ విధానం సంబంధించి అమలుకు సంబంధించి ప్రొసీడింగ్స్ ని విడుదల చేసి రాష్ట్ర ఖజానా శాఖ రిలీజ్ చేసినట్లయితే అలాంటి సందర్భంలో అమలు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆల్రెడీ 4 ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ కమిషనర్ గా ఉన్నప్పుడు ఆల్రెడీ మీటింగ్ లో కూడా ప్రస్తావించడం జరిగింది. మరి ఆమె మేడం గారు ఏం చేశారంటే పెన్షన్ రూల్స్ అనేవి అన్ని డిపార్ట్మెంట్లకు యూనివర్సిటీ అనుబంధ కళాశాలకు వర్తిస్తాయి అని చెప్పని మరి మేడం గారు జీవోను కూడా గతంలో విడుదల చేయడం అనేది జరిగిందనమాట. అయితే మరి ఇటీవల ఏదైనా మోడల్ స్కూల్ ఉద్యోగులకు కూడా ఇటీవల సిపిఎస్ విధానం సంబంధించి వాళ్ళ క్లారిటీ లేకపోతే వాళ్ళు కూడా ఇటీవల సాధించడం అనేది మోడల్ స్కూల్స్ వాళ్ళు కూడా జరిగింది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో వాళ్ళ క్లియరెన్స్ కనుక ఎయిడెడ్ ఉద్యోగులకు ఇచ్చినట్లయితే ఆటోమేటిక్ గా సిపిఎస్ విధానంలో రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ సమస్య అనేది మరి సాధ్యంత వరకు ఈ సమస్య మీద మరి ఏపీ సిపిఎస్ యాక్ట్ అందరం కూడా అరుపెలగిన పోరాటం అనేది చేస్తా ఉన్నాము. మరి ఈ అవకాశం కల్పించినటువంటి నాకు ఆక్టా మరియు మరి సంఘానికి మరి మా రామాంజలి గారికి ఇందాక నేను ప్రస్తావించడం మర్చిపోయి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ మురళి గారు. ఓకే సార్, చాలా చక్కగా మీరు ఉన్న అంశాలన్నీ కూడా క్లియర్ కట్ గా చెప్పారు. గతంలో మేము ఒకసారి మా కమిషనర్ గారిని మీరు చెప్పినట్టు సునీత మేడం గారిని కలిసినప్పుడు ఎయిడెడ్ కళాశాలలో సిపిఎస్ ఇంతవరకు అమలు కావడం లేదా అని చెప్పి, అంటే దౌర్భాగ్యం ఏంటంటే కమిషనరేట్ లో సిపిఎస్ కి సంబంధించినటువంటి ఒక్క అంశం కూడా
వాళ్ళ దగ్గర లేదు, ఒక ఫైల్ కూడా లేదు. కనపడలేదు. మనం అనేక సార్లు అనేకమైన రిప్రజెంటేషన్లు ఇచ్చాము. మనం ఇచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా ఎక్కడెక్కడో పడేసారు. ఆ రోజు మేడం గారు సిపిఎస్ సంబంధించి ఏమన్నా ఫైల్ ఉంటే పట్టండి అంటే అక్కడ ఉన్నటువంటి ఏడీలు జేడీలు అంతా కూడా నీళ్ళు నవ్వటం జరిగింది. అప్పుడు మేడం గారు చెప్పారు, ఈవెన్ ఐఏఎస్లు కూడా 2004 తర్వాత వచ్చిన చాలా మంది ఉన్నారు, కానీ మేమంతా కూడా ఒక అసోసియేషన్ గా ఫామ్ అయ్యి మేము ఒక విధానంలో ఒక అసోసియేషన్ లో ఒక పెట్టుబడి పెట్టి మేము మా రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వచ్చే విధానంలో మేము కూడా చేసుకుంటున్నామని చెప్పి మేడం గారు చెప్పి ఎయిడెడ్ కళాశాలలో కూడా దీన్ని అమలు చేయాలని చెప్పి సునీత మేడం గారు ఆ రోజు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ మేరకే కొంత ఎయిడెడ్ కళాశాలల్లో ఫ్రాన్ అకౌంట్లు ఓపెన్ చేయించడం కానీ లేకపోతే అవగాహన కల్పించడం కానీ జరిగింది. ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు చాలా మంది మిత్రులు చెప్పారు, మేడం గారు కూడా ఉన్నారు కాబట్టి, ఈ సిపిఎస్ ఎంప్లాయీస్ కి అసలు ఫ్రాన్ అకౌంట్స్ ఓపెన్ చేయాలంటే ట్రెజరీ వాళ్ళు అసలు ఏమాత్రం కూడా సహకరించడం లేదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఎటువంటి ఆదేశాలు లేవు, ఈ ఎయిడెడ్ కళాశాలకి సంబంధించినటువంటి ఆదేశాలు అసలు లేవు అని చెప్పి ప్రతిసారి మమ్మల్ని, అంటే మా దౌర్భాగ్యం ఏందో కదనమ్మా, మరి ఎయిడెడ్ వ్యవస్థలో ఉద్యోగాలు పొందటం, ఎయిడెడ్ లో పనిచేయటమే మేము చేసుకున్నటువంటి పాపమేమో మాకు అర్థం కావట్లేదు. కానీ ప్రతిదీ కూడా మమ్మల్ని మా మీద వివక్ష చూపిస్తూనే ఉన్నారు. సో దయచేసి ఎయిడెడ్ వ్యవస్థకు ఉన్నటువంటి చరిత్ర చాలా ఘనమైనటువంటి చరిత్ర. స్వాతంత్రానికి ముందు నుంచి కూడా ఎయిడెడ్ స్కూల్స్ కానీ ఎయిడెడ్ కళాశాలలు కానీ మరి ఎంతో ఉన్నత విద్యకు కానీ లేకపోతే స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ మరి చాలా మిషనరీ స్కూల్స్ ఉన్నాయి, ఇప్పటికి కూడా చాలా పటిష్టంగా ఉన్నటువంటి మైనారిటీ స్కూల్స్ ఉన్నాయి. మరి అటువంటి విద్యా వ్యవస్థను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి దానిలో పనిచేసేటువంటి ఆ ఎయిడెడ్ అధ్యాపకులు మొత్తాన్ని కూడా సమానమైనటువంటి దృష్టితో ప్రభుత్వం చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్పి మరి మురళీమోహన్ గారు చాలా చక్కగా వివరంగా మనకి చెప్పినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సార్, ఇంటరాక్షన్ సెషన్ స్టార్ట్ చేద్దామా?